Well, hello everyone, welcome back. Let's have the first one. See, Raja Parba festival is celebrated in which of the following state? Yes, state and it is Odisha anamata. See, Raja Parba festival anadi it is one of the tribal festivals anamata. Okay na? ఎప్పుడైనా సరే ఇలాంటి ట్రైబల్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. డూ రిమెంబర్ ఈ ఫెస్టివల్ని 3 days సెలబ్రేట్ చేస్తారనమాట. లైక్ ఫస్ట్ డేని ఈ ఫెస్టివల్ ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ పహిలి రాజా అనమాట. ఫస్ట్ డే జస్ట్ లైక్ మనం పొంగల్ ఎట్లయితే 3 days సెలబ్రేట్ చేసుకుంటామో భోగి, సంక్రాంతి, కనుమ అని ఇన్ ద సేమ్ మేనర్ ఈ ఒడిశాకి చెందినటువంటి ట్రైబల్స్ రజా పర్బా అన్న ఫెస్టివల్ని అలా సెలబ్రేట్ చేసుకుంటారనమాట 3 రోజులు. ఫస్ట్ డేని పహిలి రాజా అని అంటారు, సెకండ్ డేని ఇట్ ఈస్ మిథున సంక్రాంతి అండ్ థర్డ్ డే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బసి రాజా అనమాట. ఈ ఫెస్టివల్ రోజు ఏం చేస్తారంటే లైక్ బేసిక్లీ దిస్ ఫెస్టివల్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ మదర్ ఎర్త్ అనమాట. ఓకేనా, భూమాతని స్మరిస్తూ సెలబ్రేట్ చేస్తారనమాట ఈ ఫెస్టివల్ని. అంటే ఈ 3 days కూడా ఎట్లా సెలబ్రేట్ చేస్తారంటే లైక్ ఈ 3 days మదర్ ఎర్త్కి సంబంధించినంత వరకు మెన్స్ట్రువేషన్, ఈ 3 days మెన్స్ట్రువేషన్ అని కన్సిడర్ చేస్తారు. 4th డేన వసుమతి స్నాన అన్న పేరుతో సెరమోనియల్ బాత్, ఎవరైతే ఆ మదర్ ఎర్త్ అని చెప్పేసి ఒక లైక్ స్టోన్తో చెక్కినటువంటి ఒక స్కల్ప్చర్ పెడతారు కదా, దానికి వసుమతి స్నాన అని చెప్పేసి సెరమోనియల్ బాత్ స్నానం చేపిస్తారనమాట. ఆ రోజు ఈ విమెన్ గర్ల్స్ అండ్ విమెన్ వీళ్ళందరూ ఏం చేస్తారని అంటే వంట చేయరనమాట, గేమ్స్ ఆటలు ఆడుకుంటూ ఉంటారు. ఓకేనా, సో ఇన్ దిస్ వే దిస్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ అనమాట. క్లియర్? నాట్ ఓన్లీ దాట్, సమ్మర్ అయిపోయి నెక్స్ట్ రైనీ సీజన్లోకి ఎంటర్ అవుతున్నాం అన్న దానికి చిహ్నంగా కూడా ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారనమాట. మేజర్గా అయితే 3 days సెలబ్రేట్ చేస్తారు. దట్ ఈస్ విత్ దీస్ 3 names అనమాట. దిస్ ఈస్ ట్రైబల్ ఫెస్టివల్. క్లియర్? రైట్, నెక్స్ట్ వన్. India's foreign exchange reserves crossed how many $1 billion for the first time? Yes, how many $1 billion it had crossed? And it is $500 billion అనమాట. అసలు ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే ఏంటండి? FER అంటే ఏంటి? ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే ఏంటి అని అంటే లైక్ ఇప్పుడు మన ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని RBI మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. లైక్ వేరే కంట్రీ నుంచి మన ఇండియాలోకి వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మ్యాక్సిమం డాలర్ ఫామ్లోనే వస్తాయి కాబట్టి ఇన్వెస్ట్ చేసినవి. లైక్ ఇక్కడ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ FDI. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ డిఫరెంట్, FER ఆర్ డిఫరెంట్, రెండు డిఫరెంట్. FDI అనేది ఓనర్షిప్ని తీసుకోవడం, మన ఇండియాలో ఇన్వెస్ట్ చేసి ఓనర్షిప్ని తీసుకోవడం, సంపాదించడం, దట్ ఈస్ FDI. FER అంటే ఏంటి అని అంటే మన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు, ఇన్వెస్ట్ చేసినప్పుడు అవి డాలర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఈ డాలర్స్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అట్ ద సేమ్ టైం గోల్డ్ రిజర్వ్స్ని మన RBI పక్కన పెడుతుందనమాట, కొన్ని రిజర్వ్స్ని. దోస్ ఆర్ టర్మ్డ్ యాజ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఇవి ఎప్పుడు పనికొస్తాయి అని అంటే లైక్ ఇప్పుడు ఇలాంటి ఎకానమీ స్లో డౌన్ అయిన టైమ్స్లో కానీ, క్రైసిస్ టైమ్స్లో కానీ, అలాంటి టైమ్స్లో ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని RBI అన్నది యూజ్ చేస్తుంది అనమాట. దోస్ ఆర్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. సో ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఇయర్కి సంబంధించి 2020 $500 billion క్రాస్ అయిపోయింది అనమాట. దట్ ఈస్ $501.2 billion ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి ఇప్పుడు మన RBI దగ్గర. ఎందుకు ఇన్ని ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి అని అంటే దానికి 2 reasons ఉన్నాయి. వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అని అంటే CAD తగ్గిపోవడం, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది తగ్గిపోయింది. ఎందుకు? గ్లోబల్ ఎకానమీ లైక్ డిటీరియేట్ అయిపోయింది కాబట్టి CAD కూడా తగ్గింది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్. అది తగ్గడం వల్ల బెనిఫిటే, పెరిగితేనే లాస్ కానీ తగ్గితే బెనిఫిటే. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఇంకొక రీజన్ ఏంటి అని అంటే ఇన్వెస్ట్మెంట్స్, మన ఇండియాలో వేరే కంట్రీస్ నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ అయ్యాయి అన్నమాట. ఈ 2 reasons వల్ల మన ఈ 2020 ఇయర్కి సంబంధించి వీ హ్యావ్ మెయింటైన్ మోర్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ క్రాస్డ్ $500 billion ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. క్లియర్ కదా? దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ వన్. See, which of the following state government has launched the job portal Karma Bhumi? What is that state? And it is West Bengal అనమాట. Who is the chief minister of West Bengal? And it is Mamata Banerjee garu kada.
రైట్. కర్మభూమి అన్న జాబ్ పోర్టల్ ఎవరికి సంబంధించి అని అంటే ఐటీ ప్రొఫెషనల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి. లైక్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి లాక్డౌన్ పరిస్థితి కారణంగా ఒక స్టేట్ వాళ్ళు వేరే స్టేట్కి వెళ్ళి వర్క్ చేసేవాళ్ళు కదండి ఇదివరకు అయితే. లాక్డౌన్ కారణంగా వాళ్ళు ఏమయ్యారు, అన్నీ క్లోజ్ అయిపోవడం చేత మళ్ళీ వాళ్ళ స్టేట్స్కి రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది. ఇట్లా మైగ్రెంట్ లేబరర్స్లో ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన జాబ్ పోర్టల్ అనమాట. అంటే ఎవరైతే జాబ్ కోల్పోయారో మళ్ళీ వాళ్ళ స్టేట్కి తిరిగి వచ్చేసి వాళ్ళ స్టేట్లో ఉన్నటువంటి లైక్ సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మళ్ళీ వాళ్ళు అంటే వాళ్ళ స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ ఎవరైతే ఉద్యోగం కోల్పోయి మళ్ళీ వాళ్ళ స్టేట్కి రిటర్న్ వస్తారో అలాంటి వాళ్ళ కోసం క్రియేట్ చేసినటువంటి జాబ్ పోర్టలే కర్మభూమి అనమాట. విత్ ఇన్ దైర్ స్టేట్ ఓన్లీ, అవుట్ ఆఫ్ స్టేట్ కాదు, విత్ ఇన్ దైర్ స్టేట్. క్లియర్? నెక్స్ట్ వన్. What is the theme of World Day to combat desertification and drought 2020? What is that? And it is food, feed, fiber, the links between consumption and land అన్నమాట. అసలు ఈ వరల్డ్ డే టు కంబాట్ డెజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ ఈ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి? ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ June 17 అండర్ ద ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అన్నమాట. లైక్ అసలు ఈ డెజర్టిఫికేషన్ అన్నది ఏంటి అని అంటే లైక్ ఇప్పుడు డెజర్ట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఒక కంట్రీకి సంబంధించి డెజర్ట్స్ ఎక్కువ ఉంటే దానిని డెజర్టిఫికేషన్ అనరండి. డెజర్టిఫికేషన్ అంటే ఏంటి అని అంటే అంటే కల్టివేటెడ్ ల్యాండే లైక్ అవి ఎడారులాగా మారిపోవడం అనమాట. అంతేగాని డెజర్ట్స్ పెరిగినంత మాత్రాన అది కాదు. ఓకేనా? సో దట్ ఈస్ డెజర్టిఫికేషన్ అనమాట. ఓకేనా? డెజర్టిఫికేషన్ అంటే ఏంటి అని అంటే కల్టివేటెడ్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ కల్టివేటెడ్ ల్యాండ్లో డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, లేదు అని అంటే సాయిల్ యొక్క ఫర్టిలిటీ కోల్పోయి అవ్వచ్చు, లేదు అని అంటే ఎక్కువ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల అండ్ అన్సైంటిఫిక్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా డెజర్టిఫికేషన్కి కారణాలు అనమాట. అండ్ దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు మనం ఈ డెజర్టిఫికేషన్ని అని అంటే ట్రీ కవర్ని ఇంక్రీజ్ చేయాలి, ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎన్హాన్స్ చేయాలి. అంటే మనం ఇప్పుడు ఎరువుల వాడకాన్ని అంటే పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ వీటి యూజ్ని తగ్గించాలి. వీటన్నిటి ద్వారా మనం డెజర్టిఫికేషన్ని కంబాట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? దీనివల్ల ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే ఫ్లడ్స్ ఎక్కువగా వస్తాయి, ఎన్వైర్మెంటల్ పొల్యూషన్, క్లైమేట్ చేంజెస్ ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అని అంటే దీనిని ఈ డెజర్టిఫికేషన్ని కంబాట్ చేయడానికి లైక్ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అండ్ నాట్ ఓన్లీ దిస్ సాయిల్ హెల్త్ కార్డ్స్, ఇలా డిఫరెంట్ ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చేది కదా ఇన్ ఆర్డర్ టు కంబాట్ డెజర్టిఫికేషన్ అండ్ డ్రాట్. సో 2019 మన ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం 32.2% ఆఫ్ ల్యాండ్ అన్నది డెజర్టిఫై అయిపోయింది. డెజర్టిఫికేషన్ అంటే అంత పర్సెంట్, ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్లో 32% ఆఫ్ ల్యాండ్ అన్నది డెజర్టిఫికేషన్కి అండ్ డ్రాట్కి గురైంది అని చెప్పేసి ఒక ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్ ద్వారా తెలిసిందన్నమాట. సో ఇన్ ఆర్డర్ టు కంబాట్ దిస్ డెజర్టిఫికేషన్ డ్రాట్ ఈస్ డిఫరెంట్ అండ్ ఫెమైన్ ఈస్ డిఫరెంట్. ఈ రెండింటి మధ్య కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే? ఎక్స్ట్రీమ్ సివియర్ కండిషన్ ఆఫ్ డ్రాట్ని ఫెమైన్ అంటారు. డ్రాట్ అంటే ఏంటి అని అంటే మనకి కావలసినంత ఫుడ్ దొరకకపోవడం, అండ్ దీనివల్ల ఇట్లా డెజర్టిఫికేషన్ డ్రాట్ ఎక్కువ అయిపోవడం వల్ల ఫుడ్ సెక్యూరిటీ కూడా దెబ్బతింటుంది. సో వీటన్నిటిని కంబాట్ చేయాలి అని అంటే ముందు మనం డెజర్టిఫికేషన్ని కంబాట్ చేయాలన్నమాట. సో దట్స్ ద థింగ్. ఇన్ ఆర్డర్ టు create the awareness among the people regarding this day is celebrated at the international level. Clear? Next one. Name the Hyderabad based non-governmental organization, that is NGO, which has won the Prince Albert II of Monaco Foundation Award. Yes, what is it? It is Deccan Development Society anamata, DDS. అసలు ఈ మొనాకో ఫౌండేషన్ అవార్డ్స్ ఎవరికి ఇస్తారనంటే బేసిక్లీ
3 ఫీల్డ్స్కి సంబంధించి ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. 3 ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీకి సంబంధించి. ఆ 3 ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీ ఏంటి అని అంటే, లైక్ క్లైమేట్ చేంజ్ని ఎవరైతే మిటిగేట్ చేయడానికి ప్రయత్నిస్తారో వాళ్ళకి సంబంధించి. అండ్ ఇది ఇండివిజువల్స్కి ఇస్తారు, లేదు అంటే ఆర్గనైజేషన్కి కూడా ఇస్తారనమాట ఈ అవార్డు అనేది. క్లైమేట్ చేంజ్ని ఎవరైతే మిటిగేట్ చేయాలని చూస్తారో వాళ్ళకి ఇస్తారు. అండ్ నాట్ ఓన్లీ దాట్, బయోడైవర్సిటీని ప్రమోట్ చేసే వాళ్ళకి సంబంధించి ఇస్తారు. ఇంకోటి ఏంటి అని అంటే మేనేజింగ్ వాటర్ సోర్సెస్ అండ్ కంబాటింగ్ డెజర్టిఫికేషన్ అనమాట. సో ఈ 3 ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీకి సంబంధించి అంటే ఇన్ ఎ వర్డ్ వీ కెన్ సే దాట్ మన ప్లానెట్ని ఎవరైతే పరిరక్షించాలి అని పూనుకుంటారో, అది ఇండివిజువల్స్ అవ్వచ్చు, అంటే ఒక వ్యక్తి అవ్వచ్చు, లేదు అని అంటే ఒక సంస్థ అవ్వచ్చు, వాళ్ళకి సంబంధించి ఎవరైతే మన ప్లానెట్ని పరిరక్షించే దానిలో ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి మొనాకో ఫౌండేషన్ అవార్డ్స్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. సిన్స్ 2008 అప్పటి నుంచి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు లైక్ 36 ఇండివిజువల్స్ అయినా ఆర్గనైజేషన్స్ అయినా ఇప్పటి వరకు 36 ఇండివిజువల్స్కి ఆర్గనైజేషన్స్కి అవార్డు ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. ఈ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అన్నది హైదరాబాద్కి సంబంధించినటువంటి సొసైటీ. వీళ్ళు చేసినటువంటి కృషి ఏంటి అని అంటే, లైక్ అన్హాబిటెడ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వేస్ట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి ల్యాండ్స్ని హ్యాబిచ్యుయేషన్కి యూజ్ అయ్యేలాగా చేశారు. అండ్ బయోడైవర్సిటీని ఎక్కువగా ప్రమోట్ చేశారనమాట. బయోడైవర్సిటీ అంటే ఏంటో ఇదివరకు మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. సో నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఐ థింక్. ఓకేనా? దీన్ని ప్రమోట్ చేసినందుకు గాను దే గాట్ దిస్ అవార్డ్ అనమాట. వీళ్ళకి లైక్ దే గాట్ ద ప్రైజ్ మనీ 35 lakh rupees. ఓకేనా? అండ్ దిస్ అమౌంట్ ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ euros. ఓకే, దట్ ఈజ్ నథింగ్ బట్ 40,000 euros అనమాట, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు 35 lakhs. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్. Which of the following scheme has been launched by Government of India to empower livelihood opportunities to the returnee migrant workers and rural citizens? See, what is that scheme? And it is Garib Kalyan Rozgar Abhiyan anamata. This was the scheme launched by Government of India. Evari kosam ante especially ఎవరైతే మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారో, రిటర్నీస్, వాళ్ళ సొంత ఊర్లకి వచ్చేసి సొంత గ్రామాలకు వచ్చేసి ఎవరైతే ఉపాధి కోల్పోయి తిరిగి వాళ్ళ గ్రామాలకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకునే ప్రయత్నమే గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ అనమాట. బేసిక్లీ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారనంటే 20 June 2020 లాంచ్ చేయడం జరిగిందనమాట. అది కూడా పైలట్ బేసిస్ ఇన్ 6 states. డూ రిమెంబర్, ఇనీషియల్గా కేవలం 6 states మాత్రమే దీనిని లాంచ్ చేయడం జరిగింది. దో స్టేట్స్ ఆర్ బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, జార్ఖండ్ అండ్ రాజస్థాన్ అనమాట. ఓకేనా? దీస్ ఆర్ ద 6 states. ఈ 6 స్టేట్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్, లైక్ ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఐడెంటిఫై చేశారంటే 116 డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేశారనమాట. మినిమం 125 days వీళ్ళకి ఉపాధిని, వర్క్ని కల్పించాలి అన్న ఉద్దేశంతో 116 డిస్ట్రిక్ట్స్ని ఈ 6 states ఐడెంటిఫై చేసి ఈ డిస్ట్రిక్ట్స్ని కూడా ఎట్లా సెలెక్ట్ చేస్తారనంటే, ఏ డిస్ట్రిక్ట్లో అయితే మినిమం, ఏ జిల్లాలో అయితే మినిమం ఒక 25,000 మంది రిటర్న్ మైగ్రెంట్ వర్కర్స్ ఉండాలన్నమాట. వేరే స్టేట్కి వెళ్ళి ఉపాధి కోల్పోయి మళ్ళీ వాళ్ళ స్టేట్కి వచ్చి ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఒక 25,000 పీపుల్ ఉంటే ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేస్తారనమాట, క్యాంపెయిన్ డిస్ట్రిక్ట్స్. సో అటువంటి డిస్ట్రిక్ట్స్లో 125 days ఉపాధి కల్పించి వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ లైక్ ఎంజీ నరేగా స్కీమ్ లాగానే ఇక్కడ కూడా ఈ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ ఒక 4 months వరకు, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎప్పటివరకు కంటిన్యూ అవుతుందో తెలియదు కాబట్టి ఒక 4 months వరకు మాత్రం వితిన్ దీస్ 6 states పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. జస్ట్ లైక్ ఎంజీ నరేగాలో ఎలాగైతే లైక్ పంచాయత్ లెవెల్లో చిన్న వర్క్స్, వెల్స్ తవ్వడం, లైక్
శానిటేషన్ వర్క్స్ ఏమైనా ఉంటే చేయడం, ఇలాంటి వర్క్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళకి కూడా అవే ఇస్తారనమాట. ఇంకొక థింగ్ ఏంటి అని అంటే రూరల్ లెవెల్లో ఇంటర్నెట్ ఫెసిలిటీని కూడా, ఇంటర్నెట్ కనెక్షన్స్ని కూడా ఎన్హాన్స్ చేయడమే ఈ రోజ్గార్ అభియాన్ అనదర్ మోటో అనమాట. విత్ దీనికి సంబంధించి ఎంత బడ్జెట్ని అలొకేట్ చేశారంటే 50,000 crore రూపీస్ని అలొకేట్ చేశారనమాట. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. Which of the following company has been listed as technology pioneer released by World Economic Forum? What is that అండి? It is Just Money అనమాట. ఓకేనా? వరల్డ్ ఎకనామిక్ ఫోరం దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ లొకేటెడ్ అట్ కొలోనీ, స్విట్జర్లాండ్ కదా. బేసిక్లీ ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఎవ్రీ ఇయర్ కూడా టెక్నాలజీకి సంబంధించి లైక్ పైనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని లిస్ట్ అవుట్ చేస్తుంది అనమాట. అట్లా లిస్ట్ అవుట్ చేసిన వాళ్ళు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి వాళ్ళు నెక్స్ట్ 1 year మొత్తం, ఆ ఇయర్ మొత్తం కూడా వాళ్ళు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి కాంట్రిబ్యూట్ చేయాలన్నమాట. ఓకేనా? అండ్ నాట్ ఓన్లీ దాట్, ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి జరిగేటువంటి కాన్ఫరెన్సెస్, ఏమైనా మీటింగ్స్ ఏమైనా జరిగినప్పుడు అలాంటి వాటిలో కూడా ఈ పైనీర్ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు దానిలో పార్టిసిపేట్ చేయాలన్నమాట. మన ఇండియాకి సంబంధించి జస్ట్ మనీ అలాంగ్ విత్ దాట్ స్టెల్ యాప్స్, ఈ 2 స్టెల్ యాప్స్ అండ్ జస్ట్ మనీ ఈ 2 కూడా టెక్నాలజీ పైనీర్ లిస్ట్లో ఎన్లిస్ట్ అయ్యాయన్నమాట. సో జస్ట్ మనీ అన్నది ఏంటి అని అంటే క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎవరైతే లైక్ క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ ఎవరికి ఇస్తారండి? ఒక స్టాండర్డ్ ఆఫ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి బ్యాంక్ అనేది క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. అలా కాకుండా స్టాండర్డ్ ఆఫ్ ఇన్కమ్ ఏది లేని వాళ్ళకి, అండ్ నాట్ ఓన్లీ దట్ సేవింగ్స్ అకౌంట్ కానీ లైక్ ఏ రకమైనటువంటి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని మెయింటైన్ చేయని వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళకి క్రెడిట్ కార్డ్ని ఫెసిలిటేట్ చేసే ఫార్మే జస్ట్ మనీ అనమాట. స్టెల్ యాప్స్ అనేది ఏంటి అని అంటే డైరీ ఫార్మ్ అండ్ కన్జ్యూమర్స్కి మధ్యలో మీడియేటర్గా వర్క్ చేస్తుంది అనమాట. అంటే పాల ఉత్పత్తిని, పాలని లైక్ ప్రొడ్యూసర్ నుంచి కన్జ్యూమర్కి మధ్యలో ఉండి సప్లై చేస్తుంది అనమాట. దట్ ఈస్ స్టెల్ యాప్స్ అనమాట. సో ఈ 2 కూడా ఎన్లిస్ట్ అవ్వడం జరిగింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం దానికి సంబంధించి. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. Who among the following has received a 1-year extension as BCCI ethics officer and ombudsman? Yes, who's it? And it is DK Jain అనమాట. BCCI బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, వేరే హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ అండి, ముంబైలో ఉంది కదా దీని యొక్క హెడ్ ఆఫీస్. సో ఈ BCCIకి సంబంధించి ఎథిక్స్ ఆఫీసర్గా డీకే జైన్ గారిని లైక్ 2019లోనే అపాయింట్ చేయడం జరిగిందనమాట. అప్పటి నుంచి ఇనిషియల్లీ హీ గాట్ అపాయింటెడ్ యాజ్ అన్ ఎథిక్స్ ఆఫీసర్. ఈ ఇయర్ Feb 29, 2020కి ఆయన యొక్క పదవీ కాలం అన్నది పూర్తి అయిపోయేది కూడా. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ సిచ్యువేషన్ ఇంకా కొత్త వాళ్ళని అపాయింట్ చేయలేక ఆయన్నే ఇంకా 1 year ఎక్స్టెండ్ చేశారనమాట. ఆయన పదవీ కాలాన్ని ఇంకా 1 year ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట త్రూ రెన్యువల్. అండ్ ఓంబుడ్స్మెన్గా కూడా రీసెంట్గా ఆయనకి ఎక్స్ట్రా పదవిని ఇవ్వడం జరిగింది. ఓంబుడ్స్మెన్ అంటే ఎవరండి? లైక్ ఎవరైనా ఒక ఇండివిజువల్ అవ్వచ్చు, ఒక ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్కి సంబంధించి దానికి అగేన్స్ట్గా కంప్లైంట్ ఇచ్చారనుకోండి, దాని రిలేటెడ్ అటువంటి రిలేటెడ్ ఇష్యూస్ని డీల్ చేసేవాళ్ళు అనమాట ఓంబుడ్స్మెన్ అంటే. అది బ్యాంకింగ్ సెక్టర్ లెవెల్లో ఉంటుంది, ఎనీ సెక్టర్ అట్ మేజర్ లెవెల్లో ఏదైతే పెద్ద కంపెనీస్ ఉంటాయో అట్లాంటి వాటికి సంబంధించి ఓంబుడ్స్మెన్ని అపాయింట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎర్లియర్ హీ వర్క్డ్ యాజ్ అ జడ్జ్ ఫర్ సుప్రీంకోర్ట్ అనమాట. సుప్రీంకోర్టు జడ్జిగా కూడా హీ హ్యాస్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనమాట. దాని తర్వాత హీ గాట్ అపాయింటెడ్ యాజ్ ద ఎథిక్స్ ఆఫీసర్ అండ్ అంబుడ్స్మెన్ ఫర్ BCCI అనమాట. అండ్ ఇంకొక వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అని అంటే ఈయన పదవీ కాలం ఎక్స్టెండ్ చేయడానికి ఆయన వర్డిక్ట్ ఇవ్వాల్సినటువంటి కేసెస్ ఇంకా చాలా పెండింగ్ కేసెస్ ఇంకా ఉండిపోయాయి అనమాట.
ఆయన డీల్ చేయాల్సినటువంటి పెండింగ్ కేసెస్ ఉండిపోవడం కారణంగా కూడా ఆయన యొక్క పదవీ కాలాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ద థింగ్. క్లియర్? నెక్స్ట్ వన్. Asian Infrastructure Investment Bank, that is AIIB, has approved how many million US dollars loan to India for COVID-19 response? How many million US dollars? It is $750 million anamata. Asian Infrastructure Investment Bank anna bank aslu entandi, like where are its headquarters located? Those are located at Beijing, China. Okay, its headquarters are located at Beijing, China. దీంట్లో టోటల్గా 1 or 2 మెంబర్ కంట్రీస్ ఉన్నారనమాట. అంటే ఏషియాకి సంబంధించి, ఏషియా కాంటినెంట్కి సంబంధించి ఎవరైతే మెంబర్ కంట్రీస్ ఉంటారో వాళ్ళకి లోన్స్ రూపంలో ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేసేటువంటి బ్యాంకే ఏఐబి అనమాట. ఆ బ్యాంక్ రీసెంట్గా ఫర్ ద సెకండ్ టైం ఈ COVID-19 కారణంగా ఫర్ ద సెకండ్ టైం ఇట్ హ్యాడ్ గ్రాంటెడ్ $750 million అనమాట. ఇది వరకు కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ హ్యాడ్ గ్రాంటెడ్ COVID-19 రెస్పాన్స్ అండర్ క్రైసిస్ రికవరీ ఫెసిలిటీ, సిఆర్ఎఫ్, క్రైసిస్ రికవరీ ఫెసిలిటీ కింద ఇది వరకు కూడా ఫర్ ద ఫస్ట్ టైం $3.08 billion గ్రాంట్ చేసింది అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియాకి సంబంధించి. అండ్ సెకండ్ టైం మళ్ళీ $750 million గ్రాంట్ చేసింది అనమాట. ఎందుకు? ఈ COVID-19కి సంబంధించి రీసెర్చ్ కానీ, మెడిసిన్కి కానీ, కిట్స్కి కానీ, అండ్ ఎక్విప్మెంట్కి కానీ వీటన్నిటికీ పనికొస్తాయి అన్న ఉద్దేశంతో లోన్ని అప్రూవ్ చేయడం జరిగిందనమాట. క్లియర్? నెక్స్ట్ వన్. Which country will host the 4th Asian Youth Para Games 2021? What is that country? And it is Bahrain అనమాట. 4th Asian Para Games. Para Games అంటే ఏంటండి? స్పెషల్లీ ఛాలెంజ్డ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించినటువంటి గేమ్స్ అనమాట. అట్లాంటి గేమ్స్నే పారా గేమ్స్ అంటారు. యూత్ అని అంటే అండర్ ద ఏజ్ ఆఫ్ 20 years లోపు వాళ్ళు, అది ఏషియాకి సంబంధించిన వాళ్ళు ఈ యూత్ పారా గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తారనమాట. అది ఎక్కడ జరగబోతుంది అని అంటే బహ్రెయిన్. అండ్ వాట్ ఈస్ ద క్యాపిటల్ కరెన్సీ ఆఫ్ బహ్రెయిన్ అండి? క్యాపిటల్ కరెన్సీ ఆఫ్ బహ్రెయిన్, it is Manama, and the currency is Bahrain dinar. Okay, this is the capital currency of Bahrain anamata. See, these Asian Youth Para Games 2020, these are going to happen in December 2021 anamata. Almost 800 athletes participate chestarani oka estimation anamata in 9 sports. దీనికి సంబంధించి ఎన్ని స్పోర్ట్స్ కండక్ట్ చేయబోతుంది? ఇట్ ఈస్ 9 స్పోర్ట్స్ అనమాట. క్లియర్? నెక్స్ట్ వన్. ద నెక్స్ట్ వన్. ఇండియా ఎలెక్టెడ్ ఫర్ what term as non-permanent member of United Nations Security Council for the period of 2021-22? Yes sir, it is for the 8th term. It got appointed as a non-permanent member of UNSC anamata. Where are its headquarters located andi? Those are located at New York, United States of America అనమాట. యుఎన్ఎస్సి అన్నది ఏంటండి? లైక్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి టోటల్గా 6 మేజర్ బాడీస్ ఉన్నాయి కదా. దానిలో యుఎన్ఎస్సి అన్నది వన్ ఆఫ్ ద మేజర్ ఆర్గాన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనమాట. యుఎన్ఎస్సి అన్నది. దీనిలో టోటల్గా 15 మెంబర్స్ ఉన్నారు. టోటల్ ఉండడమే మొత్తం 15 మెంబర్స్ ఉన్నారు. దీనిలో 10 member countries are termed as non-permanent members and 5 members are permanent members anamata. 5 permanent member countries ఏమేంటివి అని అంటే those are చైనా, రష్యా, ఫ్రాన్స్, యుఎస్ అండ్ యూకే అనమాట. ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ అనమాట. నాన్ పర్మనెంట్ మెంబర్స్ 10 member కంట్రీస్ ఉంటాయి. ఈ లైక్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మెంబర్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటింగ్ ద్వారా నాన్ పర్మనెంట్ మెంబర్స్ని మెంబర్ కంట్రీని ఎలెక్ట్ చేయడం జరుగుతుంది. లైక్ మన ఇండియాకి సంబంధించి రీసెంట్గా 192 member కంట్రీస్ ఉన్నాయి కదా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్లో. దానిలో మన ఇండియాకి ఫర్గా 184 బ్యాలెట్ ఓట్స్ వచ్చాయన్నమాట. దాని ద్వారా వీ గాట్ అపాయింటెడ్ యాజ్ ద నాన్ పర్మనెంట్ మెంబర్.
ఇట్లా నాన్ పర్మనెంట్ మెంబర్గా అపాయింట్ అయిన వాళ్ళు 2 years వరకు వాళ్ళ వ్యవధి కాలం అన్నది ఉంటుంది అనమాట. 2 years వరకు దే వుడ్ బి సర్వింగ్ యాజ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్. అంటే వీళ్ళకి 6 మళ్ళీ డిఫరెంట్ రీజియన్స్ ఉన్నాయి కదా, యూరోపియన్ రీజియన్, ఏషియన్ పసిఫిక్ రీజియన్, ఆఫ్రికన్ రీజియన్, అట్లా 6 వాటి నుంచి 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారనమాట. వాళ్ళు 2 years వరకు ఉంటారు. ఇట్లా పర్మనెంట్ మెంబర్స్ వాళ్ళతో కలిసి లైక్ పీస్ని ప్రమోట్ చేయడంలో వీళ్ళు కూడా ఒక మేజర్ రోల్ని ప్లే చేస్తారనమాట. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇదివరకు కూడా సిన్స్ 1950, 51 లైక్ దట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వీఆర్ 7 times we got elected as non-permanent member అనమాట. లాస్ట్ టైం ఇప్పుడు ఎలెక్ట్ 8th time కాకముందు 7th time we got appointed as a non-permanent member in the year for the years 2011 and 12 అనమాట. ఇది నెక్స్ట్ ఎప్పటి నుంచి అని అంటే వీఆర్ about to serve as the non-permanent member for UNSC from January 1st, 2021 అనమాట. Clear? Do remember all these things. Headquarters, since when we are about to start our non-permanent membership in UNSC, and totalగా ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయి UNSCలో, where its headquarters, what exactly it does. Clear? Right, next one. K.R. Sachidanandan passed away. He belongs to which of the following profession? He belonged to the profession film director అనమాట. సచ్చిదానంద్ గారు హీ ఈజ్ ఫెమిలియర్ యాజ్ సాచి అన్న పేరుతో హీ ఈజ్ వెరీ ఫెమిలియర్ అనమాట. హీ వాజ్ ద మలయాళం డైరెక్టర్, మలయాళం లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఫిల్మ్ మేకర్ అనమాట. హీ మేడ్ ఫిల్మ్స్ లైక్ అనార్కలి, కోహినూర్, సీనియర్స్, మేకప్ మ్యాన్. రీసెంట్గా కూడా 2020 ఈ ఇయర్లో కూడా హీ మేడ్ ఫిల్మ్ దట్ ఈజ్ అయ్యప్పన్ను కోషియం. ఈ ఫిల్మ్ కూడా రీసెంట్గా 2020లో రిలీజ్ అయింది. ఇట్ వాజ్ ఎ మ్యాసివ్ హిట్ అనమాట. హీ డైడ్ బికాస్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్. హీ ఈజ్ ఆఫ్ వెరీ యంగ్ ఏజ్, 48. హీ ఈజ్ ఆఫ్ జస్ట్ 48. హీ డైడ్ బికాస్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్ అనమాట. క్లియర్ కదా? నెక్స్ట్ వన్. Union Minister of State for Personal Public Grievances and Pensions inaugurates an international workshop on good governance practices in a pandemic for international civil servants. Who's the current Minister of State for Personal PG and Pensions? Who's it? And it is Dr. Jitendra Singh garu kada. He was the Minister of State for Personal Public Grievances and Pensions. So recently ఇంటర్నేషనల్ సివిల్ సర్వెంట్స్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో సివిల్ సర్వెంట్స్కి సంబంధించి 2-day వర్క్షాప్ని కండక్ట్ చేయడం జరిగిందనమాట. మన అలాంగ్ విత్ ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫరెంట్ కంట్రీస్ నుంచి లైక్ 16 కంట్రీస్ నుంచి 81 డిఫరెంట్ హయ్యర్ అఫీషియల్స్, డెలిగేట్స్ వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరైతే హయ్యర్ డెలిగేట్స్ ఉంటారో వాళ్ళు ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేసి, అంటే వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్కి సంబంధించి సివిల్ సర్వెంట్స్ ఆర్ టు ద టాప్ కదా. సో అలాంటి వాళ్ళు పరిపాలన విధానంలో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి మెలకువలు ఏంటి, దానికి సంబంధించి ఇంకా లైక్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సినారియోకి రిలేట్ చేస్తూ ఈ వర్క్షాప్ కండక్ట్ చేయడం జరిగిందనమాట. సి అవేర్నెస్ నాట్ యాంగ్జైటీ ఈజ్ ద మంత్ర టు కంబాట్ దిస్ పాండమిక్. ఇప్పుడు వచ్చినటువంటి ఈ మహమ్మారి, ఈ కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవాలి అని అంటే మనకు కావాల్సింది అవేర్నెస్ కానీ యాంగ్జైటీ కాదు అని మన జితేంద్ర సింగ్ గారు పేర్కొనడం జరిగిందనమాట. సో ఇంటర్నేషనల్ లెవెల్లో వీళ్ళు తీసుకోవాల్సినటువంటి మెజర్స్ ఏంటి ఇన్ ఆర్డర్ టు కంబాట్ దిస్ పాండమిక్ అన్న దానికి సంబంధించి 2-day వర్క్షాప్ని కండక్ట్ చేయడం జరిగిందనమాట. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్. According to BP statistical review released, India was
The biggest growth driver of primary energy consumption in the world in 2019. Yes, India is the second biggest growth driver anamata. Growth driver of primary energy consumption in the world in 2019. BP అన్నది ఏంటి అని అంటే బ్రిటిష్ పెట్రోలియం అనమాట. ఓకే, బ్రిటిష్ పెట్రోలియం. ఈ బ్రిటిష్ పెట్రోలియం అన్నది మల్టీనేషనల్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ. ఓకేనా, వీళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళ యొక్క స్టాటిస్టిక్స్ ప్రకారం లైక్ ఏ కంట్రీ ప్రైమరీ ఎనర్జీ కన్జంప్షన్ అంటే ఏంటి అంటే మనకు ఉన్నటువంటి ఎనర్జీ రిసోర్స్, ఆయిల్ రిసోర్స్ అవ్వచ్చు, గ్యాస్ రిసోర్స్ అవ్వచ్చు, లేదు అని అంటే హైడ్రాలజికల్ ఎనర్జీ అవ్వచ్చు, ఇట్లా రెన్యూబుల్ సోర్స్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ, దోస్ ఆర్ ప్రైమరీ ఎనర్జీ సోర్సెస్ అనమాట. సో ఆ ప్రైమరీ ఎనర్జీ కన్జంప్షన్ దానికి సంబంధించి బిగ్గెస్ట్ గ్రోత్ డ్రైవర్ ఫస్ట్ ప్లేస్లో ఇట్ ఈస్ చైనా అనమాట. సెకండ్ ప్లేస్లో ఇట్ ఈస్ ఇండియా ఉందన్నమాట. సెకండ్ ప్లేస్లో ఇట్ ఈస్ ఇండియా. అంటే మనకున్నటువంటి ఎనర్జీ సోర్సెస్, ఇప్పుడు వాటర్ త్రూ మనం ఎనర్జీని మనం క్రియేట్ చేయగలుగుతున్నాం. వాటర్ త్రూ మాలిక్యూల్స్, యాటమ్స్, న్యూక్లియర్ ఎనర్జీ, ఇట్లా డిఫరెంట్ సోర్సెస్, కోల్ నుంచి థర్మల్ ఎనర్జీ, అట్లా డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఎనర్జీని మనం క్రియేట్ చేయగలుగుతున్నాం. వాటి ప్లేస్లో రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని, రెన్యూబుల్స్ని పెట్టి ఇంకా మన ఎనర్జీని ఇంకా ఎన్హాన్స్ చేస్తున్న లిస్ట్లో వేస్ట్ రోడ్ సెకండ్ అనమాట. క్లియర్ కదా? నెక్స్ట్ వన్, veteran BPR Vittal passed away. Who is he? Who was he? And he was an economist anamata, familiar economist. He was an ex-IAS officer also. Okay, Vittal garu idi varaku he was an ex-IAS officer. Not only that, he was the founder of CES. CES anadi enti anante Center of Economic and Social Studies anamata. ఓకేనా, సెంటర్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్, దట్ ఈజ్ సెస్. ఈ సెస్ని కూడా ఫౌండ్ చేసింది బిపిఆర్ విఠల్ గారు అనమాట. ఓకేనా, లైక్ దట్ ఈజ్ వెరీ ఫెమిలియర్ అనమాట. ఇన్న స్టేట్ లెవెల్లో అండ్ సెంట్రల్ లెవెల్లో కూడా డిఫరెంట్ పోస్ట్ని సర్వ్ చేశారు. బికాస్ ఆఫ్ ఏజ్ ఓల్డ్ ఎయిల్మెంట్స్ హీ డైడ్ అనమాట. ఓకేనా, ఈయన్నే ఏ మ్యాన్ ఫుల్ ఆఫ్ ఐడియాస్ అని కూడా పిలవడం జరుగుతుంది. లైక్ హీ హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇన్ క్విట్ ఇండియా మూమెంట్ అండ్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ సెవరల్ అదర్ మూమెంట్స్ అనమాట. క్లియర్? నెక్స్ట్ వన్, Manipur celebrated 19th Great June Uprising Day on which of the following date? Yes, when it is celebrated, and it is celebrated every year on June 18th అనమాట. ఈ గ్రేట్ జూన్ అప్రైజింగ్ డే అన్న డేని లైక్ 2001 నుంచి వీళ్ళు సెలబ్రేట్ చేస్తారనమాట. జూన్ 18థ్నే ఎందుకు సెలబ్రేట్ చేస్తారనంటే లైక్ 2001లో బేసిక్లీ అప్పుడు ఉన్నటువంటి అప్పుడు లైక్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఉండేదన్నమాట. అప్పుడు ఆ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళు 3 వర్డ్స్ని ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. అదేంటి? దోస్ 3 words ఆర్ వితౌట్ ఎనీ టెరిటోరియల్ లిమిట్ అనమాట. ఈ 3 wordsని ఇంక్లూడ్ చేయడం వల్ల జనాలందరూ ఏం చేశారనంటే ఈ నాగాలాండ్కి మణిపూర్కి సంబంధించిన వాళ్ళు అందరు కూడా ఈ గవర్నమెంట్ బిల్డింగ్స్, అసెంబ్లీ హాల్స్ ఇట్లాంటి వాటన్నిటిని కూడా ధ్వంసం చేయడం జరిగిందనమాట. చాలా కొలాప్స్ చేయడం జరిగింది. అలా కొలాప్స్ చేసే ప్రక్రియలో లైక్ పోలీసులు వాళ్ళని ఆపే సందర్భంలో ఆ ప్రక్రియలో 18 మంది చనిపోవడం జరిగిందనమాట, సివిలియన్స్. వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళు దేనికోసం అంటే చనిపోయింది? వాళ్ళ స్టేట్హుడ్కి సంబంధించి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళ ఇంటిగ్రిటీని కాపాడుకోవడం కోసం వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం జరిగింది.
అప్పుడు జరిగినటువంటి కాల్పుల్లో 18 మంది చనిపోయారు కాబట్టి ఆ 18 మందికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వచ్చి లైక్ మెమోరియల్లో కాంప్లెక్స్ ఉంటుంది కదా మణిపూర్లో, అక్కడ ఫ్లోరల్ ట్రిబ్యూట్ వాళ్ళకి చేయడం జరుగుతుంది అనమాట ఎవ్రీ ఇయర్. దట్ ఈస్ జూన్ అప్రైజింగ్ డే అనమాట. సిన్స్ 2001 ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ June 18. క్లియర్? నెక్స్ట్ వన్. దాని తర్వాత అట్లా ప్రొటెస్ట్ చేసిన తర్వాత దోస్ 3 words, ఈ వితౌట్ టెరిటోరియల్ లిమిట్ అన్న 3 wordsని ఆ అమెండ్మెంట్ నుంచి తీసేయడం కూడా జరిగిందనమాట. క్లియర్ కదా? నెక్స్ట్ వన్. Who among the following has been appointed as India's next ambassador to Zimbabwe? Who is it? And it is Vijay Kandujagaru. What is the capital and currency of Zimbabwe? That is Harare. Capital is Harare. Currency is US dollar అనమాట. ఓకే. విజయ్ కందుజగారు బేసిక్లీ ఈ అంబాసిడర్స్గా ఎవరు ఉంటారండి? IFS ఆఫీసర్స్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన ఇండియా తరపు నుంచి వేరే కంట్రీకి అంబాసిడర్స్గా ఉంటారనమాట, IFS ఆఫీసర్స్. సో ఈయన నెక్స్ట్ జింబాబ్వేకి నెక్స్ట్ అంబాసిడర్గా ఈయన అపాయింట్ అయ్యారు. హీఈస్ అబౌట్ టు టేకప్ షార్ట్లీ అనమాట. లైక్ ఆర్ మసౌకి, ఈయన ఆర్ మసౌకి గారిని రీప్లేస్ చేస్తూ నెక్స్ట్ జింబాబ్వేకి అంబాసిడర్గా అపాయింట్ అవ్వడం జరిగిందనమాట మన ఇండియా తరపు నుంచి. క్లియర్? నెక్స్ట్ వన్. RBI enhanced the withdrawal limit to what? For PMC bank depositors. What is it? And it is 1 lakh rupees అనమాట. PMC బ్యాంక్ అనేది ఏంటండి? పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్. లైక్ దీని యొక్క అసలు ఈ ఇష్యూ ఏంటి అని అంటే పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ ఇష్యూ ఏంటి అని అంటే లైక్ లాస్ట్ ఇయర్ September 2019లో ఈ పంజాబ్ ఈ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ఏం చేసింది అని అంటే హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ HDIL కంపెనీకి ఈ కోఆపరేటివ్ బ్యాంక్లో ఉన్నటువంటి ఫండ్స్లో నుంచి 75% ఫినాన్స్ అనేది లోన్ రూపంలో ఈ HDILకి ఇవ్వడం జరిగిందనమాట, హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ లిమిటెడ్. అప్పటికే ఈ హౌసింగ్ డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ అన్నది ఏంటి అని అంటే లైక్ లాస్లో నడుస్తున్నటువంటి ఆర్గనైజేషన్. అట్లాంటి లాస్లో నడుస్తున్నటువంటి దానికి కూడా 100% దాని ఇన్కంలో నుంచి 75% లోన్ రూపంలో ప్రొవైడ్ చేసిందనమాట. అవి సో యాజ్ ఇట్ ఈస్ ఏంటి లాస్ మేకింగ్ కంపెనీ, ఇట్ వోంట్ బి మళ్ళీ రీపే చేయడానికి కుదరదు కదా. సో దానివల్ల ఏమైంది అని అంటే ఈవెన్చువల్లీ అవి బ్యాడ్ లోన్స్గా కన్వర్ట్ అయిపోయాయి అనమాట. కానీ వీళ్ళు ఏం చేశారంటే September 29లో ఇలా జరిగిన విషయాన్ని దాని తర్వాత అసలు బేసిక్లీ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అవి టోటల్గా ఆర్బీఐ అండర్లో ఉండవు అనమాట. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైనా కూడా మామూలు బ్యాంక్స్కి లైక్ షెడ్యూల్డ్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. లైక్ వాటి ఓనర్షిప్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కోఆపరేటివ్ ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ అనుకోండి, గవర్నమెంట్ బ్యాంక్స్, వేరే కమర్షియల్ బ్యాంక్స్ అయితే వాటి ఓనర్షిప్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు ఉంటారు, లేదు అని అంటే సమ్ అదర్ పర్సన్స్ ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు. లైక్ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ అవ్వచ్చు, బారోవర్స్, వాళ్ళందరూ కూడా అకౌంట్ హోల్డర్స్ అందరూ కూడా దీని ఓనర్స్ అవుతారనమాట కోఆపరేటివ్ బ్యాంక్స్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్స్ ఆఫ్ కోఆపరేటివ్స్. అండ్ ఆర్బీఐ కూడా టోటల్ కంట్రోల్ ఉండదన్నమాట. ఆర్బీఐకి కొంత పవర్ ఉంటుంది. అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ, ఈ రెండిటికి వీటి మీద అధికారం ఉంటుంది అనమాట. కోఆపరేటివ్స్ మీద ఈ రెండింటికి మాత్రమే అధికారం ఉంటుంది, ఆర్బీఐస్కి, రిజిస్ట్రార్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్కి. సో రీసెంట్గా ఈ ఇష్యూ తర్వాత ఆర్బీఐ టోటల్ కంట్రోల్ తీసుకోవడం జరిగిందనమాట రీసెంట్గా. ఎందుకు అని అంటే ఆర్బీఐ ఆడిటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఆర్బీఐ అలాంగ్ విత్ ఈ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ వీళ్ళిద్దరు కూడా ఆడిటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆర్బీఐకి వీళ్ళు ఎటువంటి ఈ బ్యాడ్ లోన్స్ ఉన్నాయి అని చెప్పేసి చూపించలేదన్నమాట. చూపిస్తే మేబీ అది యాక్షన్ తీసుకునేది కదా. అలా చూపించకపోవడం వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్స్ అనమాట. అప్పుడు 50,000 రూపీసే విత్డ్రా చేసుకోవాలి అన్న లిమిటేషన్ని ఆర్బీఐ విధించింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ పొజిషన్కి ఎకానమీ దెబ్బతింది కాబట్టి పీపుల్కి కూడా డబ్బులు అవసరం కాబట్టి దానిని 1 lakh రూపీస్కి ఎన్హాన్స్ చేయడం జరిగిందనమాట. అంటే ఈ విత్డ్రాల్ లిమిట్ని 1 lakh వరకు ఎన్హాన్స్ చేయడం జరిగింది. సో దట్
ఈ బారోవర్స్ ఎవరైతే ఉన్నారో 84% బారోవర్స్ వాళ్ళు అమౌంట్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. క్లియర్ కదా? దట్ ఈస్ ద ఇష్యూ ఆఫ్ పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ అనమాట. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సెలబ్రేటెడ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్? ఎస్, ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ June 21st అనమాట. సిన్స్ వెన్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ అండి? సిన్స్ 2015. ఇది కూడా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఈయన ఏం చేశారంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో హీ హ్యాడ్ రేజ్డ్ అన్ ఇష్యూ అనమాట రిగార్డింగ్ దిస్. యోగాని కూడా మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక డే లాగా సెలబ్రేట్ చేసుకోవాలి అని ఆయన ఒక ప్రపోజల్ పెట్టడం జరిగిందనమాట. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో 2015లో ఆయన పెట్టినటువంటి ప్రపోజల్కి ఆమోదం లభించడం జరిగింది. అప్పటి నుంచి June 21st యోగా డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ద 6th ఇంటర్నేషనల్ యోగా డే. 2020కి సంబంధించి దిస్ ఈజ్ ద 6th ఇంటర్నేషనల్ యోగా డే. ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాంగ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, ఆయుర్వేద, యునాని, ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ అండ్ హోమియో, ఈ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కలిసి ఈ యోగా డేని సెలబ్రేట్ చేస్తుంది అనమాట. ఇదివరకు అయితే లైక్ యోగా అందరూ యోగా చేస్తూ ప్రమోట్ చేస్తూ ఉండేవాళ్ళు ఒక డిఫరెంట్ ప్లేసెస్లో. బట్ ఇప్పుడు అది పాసిబుల్ కాదు కాబట్టి అందరు కూడా వర్చువల్గానే ప్రమోట్ చేయడం జరిగిందనమాట. ఇయర్కి సంబంధించి థీమ్ ఏంటి అని అంటే యోగా ఫర్ హెల్త్, యోగా అట్ హోమ్ అనమాట. దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్స్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అనమాట. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. Which of the following ministry has launched Satyabhama portal? What is that ministry? And it is Ministry of Mines అనమాట. Who is the Minister of Mines? Union Minister of Coal, Mines and Parliamentary Affairs. It is Prahlad Joshi గారు అనమాట. He was the Union Minister for this. దీని యొక్క అబ్రివేషన్ ఏంటి అని అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ యోజన ఫర్ ఆత్మ నిర్భర్ భారత్ ఇన్ మైనింగ్ అడ్వాన్స్మెంట్. దట్ ఈస్ దిస్ పోర్టల్. ఈ పోర్టల్ ద్వారా ఏంటి అని అంటే లైక్ మైనింగ్కి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎవరైతే కండక్ట్ చేస్తారో వాళ్ళకి లైక్ ఎంకరేజ్మెంట్ లభిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఆన్లైన్లోనే వాళ్ళు ఎవరైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అనుకోండి, ఆన్లైన్లో వాళ్ళు ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేయొచ్చు అండ్ దే కెన్ గెట్ ద అప్రూవల్ త్రూ దిస్ పోర్టల్ అనమాట. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఫినాన్షియల్ అసిస్టెన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. మైనింగ్కి సంబంధించి ఎవరైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కండక్ట్ చేస్తారు. మైనింగ్ అండ్ క్వారింగ్ బోత్ ఆర్ డిఫరెంట్, తెలుసు కదా. క్వారింగ్ అయితే లైక్ అర్త్కి సంబంధించి కొన్ని లేయర్స్ని మాత్రమే డిగ్ చేస్తారనమాట, డీప్గా డిగ్ చేయరు. అదే మైనింగ్ అయితే చాలా డీప్గా డిగ్ చేస్తారు. దట్ ఈస్ ద థింగ్. So clear? Right. Hope everyone have understood all the things. Well, that's all for today. Until we meet in our next session, be fit, be consistent, and thank you.